హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ది డెటినేటర్. ఈ మూవీ 1 hour and 36 minutes తో యూట్యూబ్ లో ఉంది గైస్. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక మర్డర్ అవుతుంది, అలాగే ఒక $30 million పోతాయి అనమాట. అయితే ఆ కేసు కి ఒక CIA ఏజెంట్ ని అసైన్ చేస్తారు. ఆ ఏజెంట్ ఏం చేశాడు, అసలు ఈ కేసు ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ 1 hour అయితే బిలో యావరేజ్ గా ఉండి, దాని తర్వాత ½ an hour అయితే కొంచెం యావరేజ్ గా ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది గైస్, అదైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ గైస్. మనం చాలా అంటే చాలా మూవీస్ చూసుంటాం అనమాట. ఒక మర్డర్ అవుతుంది, ఒక ఏజెంట్ వస్తాడు, ఆ కేసు ని డీల్ చేస్తాడు. ఇలాంటి స్టోరీస్ అయితే మనం చాలా అంటే చాలా మూవీస్ చూసుంటాం అనమాట. మూవీలో డ్రామా ఏమైనా బాగుందా అంటే, ఆ డ్రామా కూడా అంతే ఉండదు మామ, చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటుంది అనమాట. మూవీలో కామెడీ ఉండదు, పెద్ద పెద్ద ట్విస్ట్ ఉండవు, ఎంగేజింగ్ సీన్స్ ఉండవు, మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అది ఉండదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఏంటో అలా వెళ్ళిపోతా ఉంటుంది అంతే. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మనకి ఇన్వెస్టిగేషన్ చేసినట్టే అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే మూవీలో ఒక 2-3 ఫైట్ ఉంటాయి అనమాట. అవైతే కొంచెం పర్లేదు, బానే ఉంటాయి అనమాట. అలాగే మూవీలో చిన్న చిన్న ఫైట్స్ ఎక్కువ అనమాట. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఆ ఫైట్స్ ఏమన్నా కొంచెం పెద్దగా ఉంటాయి అంటే, చిన్నగా ఉంటాయి, ఒక 30 seconds అయిపోతాయి అనమాట ఫైట్స్ మొత్తం. ఇంకా మూవీలో డబ్బింగ్ గైస్ చాలా అంటే చాలా నార్మల్ గా ఉంది గైస్, అంతేం లేదనమాట. డబ్బింగ్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే కొంచెం బాగుండేది. ఇంకా మూవీలో గైస్ అక్కడక్కడ కొన్ని బ్లాస్ట్లు అవుతాయి అనమాట. అవైతే పర్లేదు, బానే ఉన్నాయి. కాకపోతే ఒక సీన్ లో అయితే ఒక కార్ చేసింగ్ ఉంటుంది, అదైతే వరస్ట్ గా ఉంది మామ. ఆ ఫేక్ కార్స్ ఏందో, ఆ బ్లాస్ట్ ఏందో నాకైతే అంత నచ్చలేదు అనమాట ఆ సీన్ లో అయితే. ఇంకా మూవీలో 1 hour తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్, అదైతే పర్లేదు, బానే ఉంది, నార్మల్ ఓకే అనిపించింది అనమాట. అండ్ మూవీ ఎడిటింగ్ కూడా అంతగా ఏం లేదనమాట, సడన్ గా కట్స్ అయిపోతా ఉంటాయి అనమాట. అంటే మూవీలో ఫుల్ సీన్ అవ్వకుండా సడన్ గా కట్ అయిపోతుంది అనమాట. అలాగే మూవీలో ఒక చిన్న లవ్ స్టోరీ నడుస్తా ఉంటుంది గైస్, అదైతే పర్లేదు అనమాట, బానే ఉంది. మరీ అంత బాగాలేపోయినా కొంచెం పర్లేదు, బానే ఉంది అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. యాక్చువల్ గా అయితే ఒక కార్ రేస్ ఉంటుంది అనమాట, అక్కడైతే డైరెక్షన్ కొంచెం బాగుంది. ఇంకా మూవీలో మ్యూజిక్ అయితే పర్లేదు గైస్, బానే ఉంది. కాకపోతే అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి అనమాట, పర్లేదు ఓకే అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.